హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కూటమి ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసే ఈ భేటీలో ఎన్నికల హామీల అమలు, రాజధాని అమరావతి పునర్నిర్మాణం వంటి కీలక అంశాలకు ఆమోద ముద్ర లభించింది. అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ సమావేశం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఆగస్టు 15 తేదీ నుంచి సూపర్ సిక్స్ పథకాల హామీలో భాగంగా మహాశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ సౌకర్యం జిల్లా పరిధిలోని పల్లె వెలుగు, సిటీ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. దీనిపై పూర్తిస్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. అమరావతికి పునర్జీవం: సిఆర్డీఏ తీర్మానాలకు ఆమోదం. ఇటీవల జరిగిన 50వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న పలు పలు తీర్మానాలకు మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. భూ సమీకరణ: రాజధాని నిర్మాణ విస్తరణ కోసం రెండో విడతలో దాదాపు 34,955 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ కేటాయింపులు: అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాల కోసం వివిధ సంస్థలకు, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి భూములు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల ఆశలపై నీళ్లు: కొనసాగుతున్న నిర్లక్ష్యం. ప్రభుత్వ ప్రాధాన్యతలలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నెముక లాంటి ఉద్యోగ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబినెట్ భేటీకి ముందు కొన్ని మీడియా ఛానళ్లలో డీఏపై ప్రకటన వస్తుందని ప్రచారం జరిగిన సమావేశం అనంతరం ఉద్యోగులకు సంబంధించి ఒక సానుకూల నిర్ణయం కూడా తీసుకోకపోవడం వారిని తీవ్ర నిరాశకి గురిచేసింది. ఏపీ కేబినెట్ భేటీ హామీల అమలుకు ఆమోదం ఉద్యోగుల ఆశలకు నిరాశ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిలు 12 డిఏలు. జూలై 2019 నుంచి రావాల్సినటువంటి 12 డిఏ బకాయిలు పేరుకుపోయాయి. ఇతర బకాయిలు ఎర్నడ్ లీవ్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు, అలాగే పోలీస్ సిబ్బంది వారికి టీఏ బిల్లులు ఏళ్ల తరబడి అయితే పెండింగ్‌లోనే ఉన్నాయి. సిపిఎస్ నిధులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10% వాటాను వారి ఖాతాల్లో జమ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పీఆర్సీ జాప్యం: గత ప్రభుత్వం నియమించిన 12వ పీఆర్సీ కమిషన్‌ను సమీక్షించి కొత్త కమిషన్‌ను నియమించే ప్రక్రియలో జాప్యం నెలకొంది. పరిపాలనా పరమైనటువంటి సమస్యలు: అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులకు, సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్ట పోస్టింగ్‌లు ఇవ్వకపోవడము, అర్హత ఉన్నప్పటికీ కొందరికి ప్రమోషన్‌లు నిలిపివేయడము, సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియలో పురోగతి లేకపోవడము, ఇవన్నీ ఉద్యోగుల సమస్యలుగా మిగిలిపోయాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు: ప్రభుత్వానికి విజ్ఞప్తి: ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత నిరాశ చెందడం పరిపాటిగా మారిందని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి క్రింది డిమాండ్లను నెరవేర్చాలని అయితే కోరుతున్నారు. తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏ, ఇతర బకాయిలను దశల వారీగా అయినా చెల్లించడానికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో అమలు చేయాలి. ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి వారిలో నమ్మకాన్ని, మనోధైర్యాన్ని నింపాలి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించడం హర్షణీయమే. అయితే ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యోగుల సమస్యలను విస్మరించడం దీర్ఘకాలంలో పరిపాలనపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.